ఓం శాంతి. అమృతధార కార్యక్రమానికి ప్రేక్షకులందరికీ స్వాగతం, సుస్వాగతం. జీవితం అనేది ఒక జర్నీ, ఒక అద్భుతమైన ప్రయాణం. ఈ ప్రయాణం సక్రమంగా సాగాలి అంటే ఆహారం, ఆరోగ్యం, అదేవిధంగా సంపద మరియు సంబంధాలు అనేది సక్రమంగా చక్కగా నడవాలి. అయితే బేసిక్ నీడ్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఆహారం, బట్ట, నీడ అన్నిటికంటే ముఖ్యం అని చెప్పుకుంటాం. ప్రతి ఒక్కరం కష్టపడేది మంచి ఆరోగ్యం గురించి. ఆ ఆరోగ్యం కావాలి అంటే ఆహారం అనేది చాలా ముఖ్యం. అయితే ఈ ఆహారం ఏ విధంగా ప్రభావం పడుతుంది అన్నది ఈరోజు మనం తెలుసుకుందాము. మనతో ఉన్నారు బ్రహ్మకుమారి స్వరూపక్య గారు. వారికి గాడ్వుడ్ స్టూడియోలో స్వాగతం చేద్దాము. అక్కయ్య, మీకు మా స్టూడియోలో హృదయపూర్వక స్వాగతం. ఓం శాంతి. ఓం శాంతి. అక్కయ్య, ఈ ఆహారం అనేది శరీరం మీద ప్రభావం పడుతుందని అందరికీ తెలుసు. ఎటువంటి ప్రభావం పడుతుంది? ముందుగా మనకి చెప్తారు కదా, ఆరోగ్యమే మహాభాగ్యం. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది అంటారు. అయితే మన చేతుల్లో ఏ విధంగా ఉంది అంటే, ఈ ప్రపంచంలో 2 రకాల ప్రాణులు, ఒకరు మాంసాహారి, 2 శాకాహారి. అయితే మనిషి శాకాహారి జీవిగా చెప్పడం జరుగుతుంది. అంటే మనిషి శాకాహారమే స్వీకరించాలి అని. అంటే ఇప్పటికీ సైంటిస్టులు చేస్తున్న ప్రయోగాల అనుసారంగా వాళ్ళు చెప్పేది కూడా ఏంటంటే, యు ఆర్ వాట్ యు ఈట్. అంటే మీరు ఎటువంటి ఆహారం తీసుకుంటే అది మీరు ఆ విధంగా మీరు ఉంటారు అని. అలాగే మనకి పూర్వీకులు కూడా చెప్తారు, మన ఆహారం బట్టే మన మనసు ప్రభావితం అవుతుంది అని. అంటే మనం తీసుకునే ఆహారం బట్టి మనసు, శరీరం 2 ప్రభావితం అవుతాయి. అంటే శరీరం మీదే కాదు, మనసు మీద కూడా ప్రభావం పడుతుంది అంటారు. పడుతుంది. సో ముందుగా శరీరం పైన ఎట్లా ప్రభావం పడుతుంది, మనం జనరల్గా ఆలోచించినా కూడా మనకు తెలుస్తుంది మాంసాహారం తినడం ఎంతవరకు కరెక్ట్. అయితే చాలా వరకు చెప్తారు డాక్టర్స్, ఆరోగ్యం అని చెప్తారు కదండి, అందుకని స్వీకరిస్తున్నాము అని అంటూ ఉంటారు. కానీ ఒక రకంగా ఒక ప్రాణిని చంపి దాన్ని మనం స్వీకరించడం, అది మనం పరిశీలించుకుంటే అది ఎంతవరకు సబబు. ఉదాహరణకి ఒక వ్యక్తిని 4 రోజుల నుంచి జైల్లో బంధించారనుకోండి, అతన్ని ఇంకా చంపబోతున్నారన్న విషయం అతనికి తెలుసు. కళ్ళ ఎదురుగా ఒక కత్తి తీసుకుని వారిని ఎదురుగా చంపడానికి వస్తే ఆ వ్యక్తి ఎంత భయపడతాడు, ఎంత టెన్షన్ ఉంటుంది లోపల. అదేవిధంగా ఏ ప్రాణైనా భయపడుతుంది కదా. అయితే అటువంటి ప్రాణిని మనము కళ్ళెదురుగా అది చూస్తుండగా మనకు కూడా తెలుసు స్లాటర్ హౌస్లో ఎలాగ దాన్ని బంధిస్తున్నారు, వాటిని ఎలాంటి కెమికల్స్ వాటికి పెట్టి వాటిని బాధిస్తూ చంపుతున్నారు. దాని గురించి ఇప్పుడు నెట్లో వీడియోస్ కూడా వచ్చేస్తున్నాయి. అయితే అవన్నీ చూస్తున్నాం, వాటిని బాధ పెడుతున్నాం. ఆ టెన్షన్ పడినప్పుడు మనలో భయంకరమైన యాసిడ్స్ రిలీజ్ అవుతాయని డాక్టర్స్ కూడా చెప్తున్నారు. పైకి మనం కోపం తగ్గడానికి, టెన్షన్ తగ్గడానికి చాలా అభ్యాసాలు చేస్తున్నారు. మెడిటేషన్ ప్రాక్టీస్ చేసేవాళ్ళు ఉంటారు, లేదా ఎక్సర్సైజెస్ చేసేవాళ్ళు ఉన్నారు. పైకి ప్రయత్నం ఎంత చేస్తున్నా తీసుకునే ఆహారంలో గనక మనం ఎప్పుడైతే ఈ నాన్ వెజ్ తీసుకుంటామో, అంటే ఒక ప్రాణిని చంపినప్పుడు అది టెన్షన్ పడుతుంది, భయపడుతుంది. దాంట్లో మరి కెమికల్స్ రిలీజ్ అవుతాయి కదా, ఎలా అయితే మనిషిలో రిలీజ్ అవుతాయో ప్రాణికి కూడా రిలీజ్ అవుతాయి, యానిమల్లో కూడా. సో ఆ కెమికల్స్, ఆ భయంకరమైనటువంటి ఆ యాసిడ్స్ ఏవైతే ఉన్నాయో అవి మరి మనిషి స్వీకరిస్తున్నారు. నిజానికి చెప్పాలంటే ఇప్పుడు ఎవరైనా చనిపోయారనుకోండి, ఆ మనిషిని శవం అంటాం, ఇంకా మనిషి అనం. ఆ శవాన్ని ఎక్కడికి తీసుకెళ్తారు? సమాధి, శ్మశానానికి కదా. మరి మనము ఒక ప్రాణిని చంపుతున్నాము, దాన్ని తీసుకెళ్తున్నాం. ఎక్కడికి తీసుకెళ్తున్నాం, ఎక్కడికి పంపిస్తున్నాము? అప్పుడు ఇదేమవుతుంది, ఇది కూడా ఒక శ్మశానం అయిపోతుంది కదా. కానీ పరమాత్మ ఏమంటారంటే, మీరు ఆత్మలు, మీరు ఒక దేవత సమానం. అటువంటప్పుడు ఆత్మ నివసించే ఈ శరీరం దేవాలయంతో సమానం. దేవతని ఎంత మంచిగా మనము గౌరవిస్తూ పూజిస్తూ ఎంత ప్రేమగా చూసుకుంటామో, దేవాలయాన్ని కూడా భక్తిలో అంతే భావనతో దాన్ని శుభ్రం చేస్తారు. ఎంతో అక్కడికి పట్టుకెళ్ళే ఆహారం కానీ ఎంతో శుద్ధమైంది తీసుకువెళ్తారు. అలాగే మనం కూడా ఈ దేహాన్ని ఒక దేవాలయంగా భావించి దీని లోపలికి పంపించేటువంటి ఆహారం కూడా
శుద్ధమైంది కూడా స్వచ్ఛమైందిగా ఉండాలి. అప్పుడు ఈ శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ఒకటి ఆహారము తీసుకునే పద్ధతి, ఒకటి దాన్ని తయారు చేసే విధానం, 2 రకాల పైన మనం శ్రద్ధ పెట్టాలి. ముందుగా ఆహారం ఎన్ని రకాలుగా ఉంటుందనేది మనం తెలుసుకుందాం. మనకి పెద్దలు చెప్తారు ఆహారం అనేది 3 రకాలు. ఒకటి తామసిక ఆహారము, 2 రాజసిక ఆహారము, 3 సాత్విక ఆహారము. మొదటిది తామసిక ఆహారము. ఇది తామసిక అన్నారు కదా, తామసిక అంటే ఎగ్జాక్ట్లీ ఏంటి? తామసిక ఆహారము ద్వారా తమోగుణి స్థితి తయారవుతుంది అంటారు. తామసిక ఆహారం అంటే మాంసాహారము, సిగరెట్, మందు తాగడము, అలాగే ఉల్లి వెల్లులతో తయారు చేసినటువంటి ఆహారము, ఇవన్నీ డ్రగ్స్ ఏవైతే తీసుకుంటున్నారో ఇప్పుడు ఇవన్నీ కూడా తామసిక ఆహారంలోకి వస్తాయి. వీటిని స్వీకరించడం వల్ల ఏమవుతుంది అంటే మనలో కోపము, ఈర్ష్య, ద్వేషము, అసూయ, అహంకారము ఇలాంటి వికారీ గుణాలు మనలో ప్రేరితమవుతూ ఉంటాయి. మనం తీసుకునే ఆహారం యొక్క ప్రభావం మనసు పైన పడుతుంది చాలా. అలాగా ఏంటంటే దానివల్ల మనలో ఆరోగ్యము ఒకవైపు పాడవుతూ ఉంటుంది, శరీరము అది డైజెస్ట్ చేసుకోలేక కష్టపడవలసి వస్తుంది. అలాగే మనసు కూడా డల్ అయిపోవడం వల్ల, చూడండి మనం ఎప్పుడైనా హెవీ ఫుడ్ తీసుకున్నాం అనుకోండి, హెవీగా తీసుకున్నప్పుడు మనకే డ్రౌజ్ అంటే మత్తుగా, బద్ధకంగా అనిపిస్తూ ఉంటుంది కదా. ఇలాంటి ఆహారం తీసుకున్నప్పుడు కూడా అదే విధంగా ఉంటుంది. అందుకనే పర్వదినాల్లో లేదా వ్రతాలన్నప్పుడు ఎవరైనా మాల వేసుకున్న భక్తి మార్గంలో కూడా మనకి ఆహారం అటువంటి ఆహారాన్ని నిషేధిస్తారు. ఎందుకంటే అప్పుడు భగవంతుని పైన ప్రేమ, తపన, మనలో అలర్ట్నెస్ కూడా ఉండడానికి, శ్రద్ధ పెరగడానికి మనకి ఇవి సహకరిస్తుంది సాత్విక ఆహారము. అదే తామసిక ఆహారం అట్లా ఉండదు. అందుకని అది మనలో తమోగుణి తత్వాన్ని, వికారి ఆలోచనల్ని ప్రేరేపిస్తుంది. అలాగే మనలో ఆ స్వభావం కూడా మారిపోతుంది. రెండవది రాజసిక ఆహారము. రజోగుణి స్థితిని తయారు చేస్తుంది మనలో. రజోగుణి స్థితి అంటే మనలో మొండితనం, ఒక మంకు పట్టుదల, ఉత్సాహం లేకపోవడం. పట్టుదల అంటే మంకుగా ఇదే జరగాలి అన్న ఒక విషయాన్ని పట్టుకుంటారు. ఇప్పుడు చూడండి పిల్లలు ఉంటారు, మాకు ఇదే కావాలి అంటారు. అది ఇవ్వకపోతే వాళ్ళు ఇంకా మళ్ళీ ఎలాంటి నిర్ణయాలన్నా తీసేసుకోవడానికి వెనకాడరు. అంటే ఇదే కావాలి అనేది ఉండకూడదు. ఎందుకంటే జీవితం మనం అనుకున్నట్టుగా అన్ని జరగవు కదా. అందుకని దేన్నైనా యాక్సెప్ట్ చేయగలిగేలా కూడా మనం ఉండగలగాలి. అఫ్ కోర్స్ మనం అనుకున్నది సాధించాలి అనే సంలగ్నత ఉండాలి. కానీ సంలగ్నత వేరు, మంకు పట్టుదల వేరు. నేనన్నదే జరగాలి, నేను అనుకున్నదే సాగిపోవాలి అనుకున్నదే జరగాలి, అది అంతవరకు కరెక్ట్ కాదు. సో ఈ రజోగుణి స్థితి ఏంటంటే మనలో ఆ రకంగా ప్రేరేపణ కలిగిస్తూ ఉంటుంది. దీనికి మనం మసాలాలని, హెవీ ఆయిలీ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ బయట తీసుకుంటూ ఉంటారు కదా, ఇవన్నీ కూడా దాన్ని ప్రేరేపిస్తూ ఉంటాయి. ఇవన్నీ మనలో యాక్టివ్నెస్ని తగ్గిపోయేలా చేస్తూ ఉంటాయి. అంటే ఉత్సాహంగా పనిచేసేందుకు, అలర్ట్గా ఉండేందుకు, కాన్సన్ట్రేషన్గా మనం ఏదైనా పని చేయడానికి కూడా ఇవి మనకి అంతగా సహకరించవు. అందుకని మనకి స్టూడెంట్స్ కూడా చదువుకునేటప్పుడు లైట్ ఫుడ్ తీసుకోమని చెప్తారు. అంటే ఈజీగా డైజెస్ట్ అవుతుంది. తొందరగా డైజెస్ట్ అయ్యింది అంటే మనకి యాక్టివ్గా ఉంటాం కూడా. ఇక మూడవది సాత్విక ఆహారము. సాత్విక ఆహారము మనలో సతోగుణి స్థితిని తయారు చేసుకునేందుకు సహకరిస్తుంది. ఇందులోకి ఎట్లా అంటే కాయగూరలు, ఆకుకూరలు, సతోగుణి అంటే మంచితనం, అంటే మనలో ఉన్న సాత్వికత, మనలో ఉన్న మంచి గుణాలకు. అంటే ప్రతి మనిషి మంచిగా జీవించాలనుకుంటాడు తప్పకుండా, అవును. కానీ కొన్ని బలహీనతల కారణంగా పొరపాట్లు చేస్తూ ఉంటాడు. ఈ బలహీనతలను ప్రేరేపించే విధంగా మన ఆహారం ఉండకూడదు. వాటిని తగ్గించేందుకు కూడా మనం కొంతవరకు ప్రయత్నం చెయ్యాలి. అది మనం స్వీకరించే ఆహారంలో శ్రద్ధ తీసుకున్నాం అనుకోండి, కొంతవరకు ఆ ప్రభావం తగ్గుతుంది కదా.
మానసికంగా మనం ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు నేను ఫలానా నిజాయితీగా ఉండాలి అనుకుంటాను, లేదా నా పని నేను ఏకాగ్రతతో చేయాలనుకుంటాను, నేను ఫస్ట్ ర్యాంక్ సాధించాలని అనుకుంటాం, కొన్ని గోల్స్ పెట్టుకుంటాం. అయితే అది సాధించడానికి మనం మానసికంగా కొంత ప్రిపేర్ అవ్వాలి, శారీరకంగా కూడా కొంత ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. అంటే మానసికంగా ఆలోచించాలి అంటే కూడా ఈ ఆహారం మనకి కొంచెం బూస్టప్ చేస్తుంది అంటారు. అవును, హెల్ప్ చేస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఆహార ప్రభావం మనసు పైన చాలా పడుతుంది. మనం తయారు చేసేటువంటి ఆహారం, తయారు చేసేవారి ఆలోచనల ప్రభావం పడుతుంది, తినే ఆహారము పడుతుంది. రెండిటి యొక్క ప్రభావం ఉంటుంది. దీని గురించి ఇంకా మనం వివరంగా తెలుసుకుంటాము. ముందుగా ఏంటంటే మన తీసుకోవాల్సిన ఆహారం సాత్విక ఆహారం అయితే అది లోపల తొందరగా మనకి డైజెస్ట్ అవుతుంది, మనకి హెల్త్ ఎనర్జీని ఇస్తుంది, అలాగే మనలో యాక్టివ్నెస్ని ఉంచుతుంది. ఏదైనా పని చేయాలంటే కూడా మనం యాక్టివ్గా ఉత్సాహంగా ఉండాలి కదా, తప్పకుండా. సో దానికోసం మనకి సాత్విక ఆహారం చాలా సహకరిస్తుంది. ఇక రెండో విషయానికి వస్తే మనం తయారు చేసే విధానం. అయితే ఇంకొక చిన్న క్వశ్చన్. అయితే ఇప్పుడు అన్నారు కదా సాత్వికంగా ఉంటే ఒక రకంగా మంచితనం అనేది వస్తుంది, అంటే మంచి ఆలోచనలు వస్తాయి, అదేవిధంగా తామసికంగా ఉంటే కోపము, ఈర్ష్య, ద్వేష వస్తుందని. అయితే శాకాహారిగా ఉన్న వాళ్ళకి కూడా కోపం వస్తుంది కదా? వస్తుంది, కరెక్ట్. అయితే ప్రతి వ్యక్తి చెప్తున్నాం కదా, బలహీనతల కారణంగా పొరపాట్లు చేస్తూ ఉంటారు, తప్పుగా నడుచుకుంటూ ఉన్నాము. కానీ దాన్ని అధిగమించగలిగే శక్తి మనకి తామసిక ఆహారం స్వీకరించడం వల్ల అంతగా ఉండదు. వాటిని కంట్రోల్ చేయాలనుకో, ఇప్పుడు నాకు కోపం వస్తుంది, నేను దాన్ని కంట్రోల్ చేయాలనుకుంటున్నాను, కానీ నాలో ఏదైతే ఎనర్జీ క్రియేట్ అయిందో నెగటివ్ ఎనర్జీ, ఎందుకు నెగటివ్ ఎనర్జీ వచ్చింది? ఇప్పుడు ఒక ప్రాణిని మనం హింసించాము, అయితే ఆ హింసించినప్పుడు అది చాలా బాధపడింది, టెన్షన్కి గురి అయింది. అయితే ఆ తన బాడీలో భయంకరమైన రిలీజ్ అవుతాయి కదా, దాన్ని మనం ఇప్పుడు స్వీకరిస్తున్నాం. స్వీకరిస్తే ఏమవుతుంది? మనలో నెగటివ్ ఎనర్జీ లోపలికి వెళ్తుంది. ఆ నెగటివ్ ఎనర్జీ మనలో నెగటివిటీని ఇంకా ప్రేరేపిస్తుంది తప్ప పాజిటివిటీని ఎంకరేజ్ చేయదు కదా. సో అదే మనం గనుక పాజిటివ్ ఫుడ్ తీసుకున్నాం, ఇంటేక్ పాజిటివ్గా ఉంది, మంచి శుద్ధమైన ఆహారం స్వీకరించాము, అప్పుడు ఆ పాజిటివ్ ఎనర్జీ ఏం చేస్తుందంటే మనలో పాజిటివ్ థాట్స్కి ఎంకరేజ్మెంట్. నెగిటివ్ వచ్చినా సరే వాటిని కంట్రోల్ చేసే శక్తి కొంతవరకు, కొంతవరకు అది హెల్ప్ చేస్తుంది మనకి. అయితే రెండవది ఏంటి అంటే మన తయారు చేసే పద్ధతి. ఇప్పుడు చాలా వరకు బిజీ లైఫ్ అయిపోయి అందరూ ఏంటంటే బయట ఆహారాన్ని స్వీకరించడం, టిఫిన్స్ నుంచి భోజనాల వరకు, పండగలైనా కూడా బయట తీసుకోవడం అనేది ఒక రివాజ్ అయిపోయింది. సో అయితే అది ఎంతవరకు మన మనసు పైన, శరీరం పైన ప్రభావం పడుతుంది అంటే అది కూడా 3 రకాలుగా తీసుకోవచ్చు. ఉదాహరణకి ఒక పులిహోర అనుకుందాం, అది బయట షాప్లోనూ అమ్ముతారు, మన ఇంట్లో తయారు చేస్తారు, మూడవది గుళ్ళో ప్రసాదంగాను పెడతారు. మూడిట్లోనూ దేనికి మహత్వం ఎక్కువ? డెఫినెట్గా గుడిలో తీసుకున్నది ప్రసాదం. అయితే ఎందుకు మహత్వం ఎక్కువ అంటే 3 చోట్ల తయారు చేసింది ఒకటే. అవును, కానీ ఇక్కడ ఎందుకు మహత్వం ఇస్తున్నాం దానికి? భగవంతుడు ముందు పెట్టాము, భగవంతుడు బ్లెస్సింగ్స్ దానిలో ఉన్నాయి అనుకుంటాం అనే భావన కదా. అందుకనే ఇప్పుడు మనకు అది నచ్చలేదు అనుకోండి, ఆ పదార్థం ఏదైతే తయారు చేశారో నచ్చలేదు అనుకోండి, బయట కొన్నదైతే బయట పడేస్తాం, ఇంట్లోదైతే వద్దని నిరాకరిస్తాం. కానీ అదే ప్రసాదం అనేసరికి ఇష్టం లేకపోయినా కింద పడిపోయినా కూడా తీసుకుని కళ్ళకద్దుకుని భావనతో స్వీకరిస్తాం కదా. దానికి ఆ మహత్వం వచ్చింది. ఎందుకు వచ్చింది? పదార్థం అదే, కానీ ఎందుకు వచ్చింది అది అంటే తయారు చేసినటువంటి విధానం యొక్క భావన. ఇప్పుడు చాలా మంది నౌ ప్రెజెంట్ జనరేషన్ టెక్నికల్గా చాలా నేర్చుకుంటున్నారు, చాలా ఇంటెలెక్చువల్గా తెలివితేటలు చాలా పెరుగుతున్నాయి, చాలా ఫాస్ట్ గ్రోయింగ్గా ఉన్నారు, కానీ ఎమోషనల్గా వీక్ అయిపోతున్నారు. అవును, చిన్న చిన్న విషయాలకి చాలా ఇరిటేట్ అయిపోవడము, ఎదిరించడము, ఏదో ఒక నిర్ణయాలు తీసేసుకోవడము, ఇవి చాలా కేసెస్ మనం వింటూ వస్తున్నాం.
కారణం ఏంటి అంటే ఎమోషనల్గా వాళ్ళు వీక్ అయిపోతున్నారు. దానికి ఒక రీసెర్చ్ చేయడం జరిగింది, ఎందుకు ఇట్లా జరుగుతోంది అని. అయితే అందులో ఒక మేజర్ ఆస్పెక్ట్ ఏమని తెలిసింది అంటే వాళ్ళు స్వీకరించే ఆహారం యొక్క ప్రభావం కారణంగా అని కూడా తెలిసింది. అది ఏ విధంగా అంటే, ఇప్పుడు స్టూడెంట్స్ ఎక్కువ శాతం చదువుకోవడానికి వేరే సిటీస్కి వెళ్ళిపోవడము, హాస్టల్స్లో ఉండడము, లేదా బయట తినడము, ఇంట్లో ఉంటున్నా కూడా బయట తినడము, పేయింగ్ గెస్ట్లుగా ఉండడము, ఇట్లా బయట ఆహారం బాగా తీసుకుంటున్నారు. అవును. అయితే జనరల్గా మనకు తెలుసు బయట తయారు చేసేవారు ఎలాంటి ఆలోచనతో తయారు చేస్తారంటారు భోజనం? హోటల్స్ చేసే వాళ్ళు అయితే వాళ్ళకి ఇంకా డ్యూటీ కదా, రోజు అదే చేస్తారు. సో డ్యూటీ అనుకుని చేసేసి పాడేస్తారు. డ్యూటీ అని చేసేది కూడా ఒక సర్వెంట్ చేస్తుంది అలాగా. కానీ హోటల్ వాళ్ళు బిజినెస్ మైండెడ్తో చేస్తారు. అంటే ఇది మాకు సేల్ అయిపోవాలి, మాకు మనీ రావాలి. ఇప్పుడు అందరూ అదే ఆలోచన కదా. ఏ వ్యాపారం అయినా సరే ఏం ఆలోచిస్తారు, వాళ్ళ దగ్గర ఉన్న స్టాక్ వెళ్ళిపోవాలి, వాళ్ళకి మనీ రావాలి, బాగా లాభం రావాలి. ఇప్పుడు అందరూ మనీ మైండెడ్గా అయిపోవడానికి కారణం కూడా ఇది. ఎందుకంటే ఎక్కువ శాతం అదే అలాంటి ఆహారమే తింటున్నారు. ఆ తయారు చేసే వాళ్ళు అదే ఆలోచన, తినే వాళ్ళకి అదే స్మృతి ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే ఎక్కువ శాతం మనీ కాన్షియస్ అయిపోతున్నారు, బిజినెస్ లాగా ఆలోచిస్తున్నారు. ఇంకా రిలేషన్స్ లో కూడా బిజినెస్ లాగా మాట్లాడుకుంటున్నారు. ఎందుకు అంటే ఈ ఆహార ప్రభావం ఒక రీజన్. వ్యాపారస్తులు ఆ విధంగా ఆలోచిస్తారు. రెండవది ఇంట్లో తయారు చేసే ఆహారం. ఇంట్లో తయారు చేసే ఆహారంలో కూడా తల్లి తయారు చేసే విధానం ఒకలా ఉంటుంది, ఆ ఇంట్లో వంట మనిషి ఉంటే వాళ్ళు తయారు చేసే విధానం ఒకలా ఉంటుంది. ఉదాహరణకి మన ఇంట్లో ఒక వంట మనిషి ఉన్నారనుకోండి, మీరు చాలా ఆకలిగా ఉన్నారు, ఆ రోజు 4 చపాతీలు తింటారు, ఆ రోజు ఆకలి ఎక్కువయ్యి ఇంకొక చపాతీ అడిగాం అనుకుందాం. రోజు పెట్టే ఆమె కాబట్టి తను ఏం చేస్తుందంటే అన్ని పెట్టేసి మీకు పెట్టేసి కిచెన్ క్లీన్ చేసేసుకుంది. మీరు సడన్గా వచ్చి నాకు ఇంకొక చపాతీ కావాలన్నారు, తను ఏమనుకుంటుంది మనసులో? కొంచెం ఇరిటేట్ అయితే అవుతుంది, డిస్కంఫర్ట్ చేయాలా, ఇప్పుడే క్లీన్ చేసి పెట్టుకున్నాను, మళ్ళీ ఇంకోటి చేయాలా, ఈమెకి ఏమొచ్చింది రోజు ఇంకోటి అడుగుతున్నారు, రేపటి నుంచి రోజు ఇంకొకటి చేయాలేమో ఎక్స్ట్రా అనుకుంటుంది. అదే ఒక తల్లి అనుకోండి, తప్పకుండా ఎక్స్ట్రా పట్టుకొచ్చి వేస్తారు కదా. నా కూతురు ఎప్పుడు అడగదు, ఈరోజు స్పెషల్గా ఇంకొకటి అడిగింది అని ఇంకా సంతోషంగా తను ప్రేమగా చేసి పెడుతుంది కదా. సో అంటే తల్లి చేసేటప్పుడు ఆ తల్లి యొక్క ప్రేమ, ఆ పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి అని, లేదా ఇంట్లో వాళ్ళందరూ బాగుండాలని, ఆ ఇంటి ఇల్లాలు ఏ మంచి ఆలోచనలతో చేస్తుందో ఆ ఆహారము స్వీకరించిన వాళ్ళకి ఆ సంకల్ప శక్తి యొక్క వైబ్రేషన్స్, ఆ ఎనర్జీ వాళ్ళకి కూడా అందుతాయి. వాళ్ళు కూడా అంత ఎమోషనల్గా, అంత లవ్ఫుల్గా అంటే ప్రేమపూర్వకంగా వాళ్ళు కూడా తయారవుతారు. మన ఇంట్లో వాళ్ళు కూడా ఈ రోజుల్లో చాలా మంది అటెన్షన్ పెట్టట్లేదు. గృహిణులు టీవీ చూస్తూ ఫోన్ మాట్లాడుతూ వంట చేస్తున్నారు. అది కూడా కరెక్ట్ కాదు. ఒకప్పుడు భావనతో చేసేవారు, ఆరోగ్యంగా ఉండాలి, ఇది తిన్నాక వాళ్ళ జలుబు తగ్గిపోవాలి, జ్వరం తగ్గాలి, ఇట్లా ఆ ఆలోచనలతో చేసేవారు. ఆ హీలింగ్ పవర్ అంటే ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ ఒక హీలింగ్ పవర్ లాగా వీళ్ళకి మారుతుంది. కానీ ఇప్పుడు అట్లా చేయట్లేదు చాలా మంది. దీనిపైన కూడా అందరూ అటెన్షన్ పెట్టుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఆ సంకల్పాల ప్రభావం పడుతుంది. ఎందుకు మనమే గమనించామనుకోండి, ఎప్పుడైనా ఇంట్లో అమ్మ కోపంగా ఉండి తయారు చేస్తుంది అనుకోండి, ఆ తిన్న వాళ్ళు తర్వాత వాళ్ళు కూడా అదే బిహేవియర్తో ఉంటారు. అంటే ఆలోచన ప్రభావం వీరిపైన కూడా చాలా వినడానికి చాలా సూక్ష్మమైనది కానీ చాలా ఇంపార్టెంట్ విషయం. ఎస్. సో అందుకని ఈ విషయం పైన మనం అటెన్షన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. అయితే ఇది కూడా మనం అధిగమించాలి. ఇంకా మంచిగా మన మనసు శుద్ధంగా తయారవ్వాలి, ఆరోగ్యంగా ఉండాలి అంటే మూడవది భగవంతుని స్మృతిలో తయారు చేయడం. ఎందుకంటే భగవంతుడి స్మృతి అంటే అది అన్ని ఆలోచనలోకి శ్రేష్టమైంది. అవును
కదా. ఎందుకంటే ఆలోచనలు ఒకరికి మంచిగా అనుకుంటాము, అది ఇంకొకరికి చెడుగా అనిపించవచ్చు. ఒకరికి చెడు అనిపించేది ఇంకొకరికి మంచి అనిపించవచ్చు. కానీ అదే మనం భగవంతుడి స్మృతి చేస్తున్నాం అన్నిటికంటే శ్రేష్టమైంది. సో అందుకని మనం గనుక భగవంతుని స్మృతిలో మనం వంట తయారు చేసుకుని తిన్నామనుకోండి, ఆ తయారు చేసేటప్పుడు భగవంతుని స్మృతి అంటే, తండ్రి ఇది మీరిచ్చిన ప్రసాదం, ఈ ప్రసాదాన్ని మేము స్వీకరిస్తున్నాము, ఇది స్వీకరిస్తున్న ప్రతి ఒక్కరికి మీ శక్తిని మీరు అందజేయండి అంటూ మనం భగవంతుడిని తలుచుకుంటూ వారు అందించినటువంటి ఆహారాన్ని మనం ఒక ప్రసాదంగా మన ఇంట్లో తయారు చేసుకునేదే, మన రోజు వెళ్ళి ప్రసాదం తెచ్చుకోక్కర్లేదు, మన ఇంట్లో తయారు చేసుకునేదే ఒక ప్రసాదం లాగా భగవంతుడు ఇచ్చింది మనకి అన్న భావనతో మనం స్వీకరిస్తే, తయారు చేసేటప్పుడు ఆ భావంతో చేస్తే స్వీకరించే వారికి కూడా అదే భావన వస్తుంది ఉంటుంది. సో అప్పుడు సాత్వికాహారం, భగవంతుని స్మృతి, ఈ రెండు జోడించినప్పుడు మన మనసు సాత్వికంగా శుద్ధంగా తయారవుతుంది, మన శరీరానికి కూడా ఆరోగ్యంగా శక్తిని ఇస్తుంది అన్నమాట. ఈ రెండు కూడా ఎప్పుడైతే మనసు శరీరం రెండు శక్తిశాలిగా ఉన్నాయనుకోండి, అప్పుడు మనం ఏదైనా సాధించగలుగుతాం కదా. కావున మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మనసు శరీరం రెండూ శక్తివంతంగా ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం తీసుకోవాల్సింది సాత్వికాహారము, భగవంతుని స్మృతి. అయితే ఈ బిజీ షెడ్యూల్లో అందరికీ కుదరకపోవచ్చు, కానీ కనీసం రోజులో ఒకసారైనా మనం తీసుకునే మొదటి ఆహారం అయినా సరే ముందుగా భగవంతునికి అర్పించి వారి శక్తిని నింపుకుని అది మనం స్వీకరిస్తే మన రోజంతటికి మన మనసు శరీరం కూడా హెల్తీగా మనకి సహకరిస్తాయి. చాలా చక్కగా చెప్పారు అక్కయ్య. ఇంత మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించినందుకు, ఇంత చిన్న చిన్న విషయాలు ఇది అసలు చాలామంది ఆలోచించరు కూడా. అయినా సరే ఆహారం అనేది అన్నిటికంటే ఇంపార్టెంట్, అయినా సరే మనం దీని మీద అంత ధ్యానం పెట్టాం. ఇంత చక్కగా మీరు వర్ణించారు. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఓం శాంతి. విన్నారు కదా, ఆహారం యొక్క ప్రభావం శరీరం పైన అదేవిధంగా మనసు పైన ఏ విధంగా ఉంటుందో. శరీరం పైన ఉంటుంది అని అందరికీ తెలుసు, అదేవిధంగా మనసు పైన ప్రతి ఒక్కరం మనం ఏదైనా సాధించాలి అంటే ఆ శక్తి కావాలి అని కోరుకుంటాం. సింపుల్ థింగ్ మన చేతుల్లోనే ఉంది, ఆహారం నుంచే అది మొదలవుతుంది. అయితే మనం తయారు చేసే విధానంలో, తినే విధానంలో కొంచెం మార్పు తీసుకొస్తే ఇవన్నీ పాసిబుల్ అవుతాయి. భగవంతుని స్మృతిలో తిన్నట్లయితే, అదేవిధంగా సాత్విక ఆహారం తిన్నట్లయితే మన మనసులో శక్తి అనేది నిండుతుంది అన్నది విషయం తెలుసుకున్నాం. ఇలాగే ఇది కూడా మీరు చేస్తారని ఆశిస్తూ మరో ఎపిసోడ్లో మరికొన్ని విషయాలతో మేము ముందుంటాము. అప్పటి వరకు సెలవు తీసుకుంటున్నాం. ఓం శాంతి. నేటి కోసం మేటి సంకల్పం. గొప్పతనం ఎప్పుడూ నిరాడంబరంగానే ఉంటుంది. మనం చేసే సంకల్పాలు, మనం మాట్లాడే మాటలు, మనం చేసే పనుల వలన ఇతరులపై ఎలాంటి ప్రభావం పడుతుందో తెలుసుకోగలగాలి. విశ్వంలో శాంతిని వ్యాపింపచేసేంతగా శాంతి మన వద్ద ఉండాలి. విశ్వాన్ని దృష్టిలో ఉంచుకొని స్వయం ఒక స్వరూపంగా తయారవ్వాలి. సత్యమైన స్వరూపంలో శాంతి యొక్క శక్తిని అనుభవం చేసుకోవడానికి చాలా సహించుకోవలసి ఉంటుంది. నాతో ఎవరైనా అసంతృప్తిగా ఉంటే మన దగ్గర ప్రేమ శక్తి ఉంది అనే భావన ఉండాలి. మన హృదయం విశాలంగా ఉంటే ఈర్ష్య, ద్వేషం కలవారు కూడా సంతోషపడతారు. అప్పుడే మనం సత్యమైన శాంతిని వ్యాపింపచేయగలుగుతాం.